చిత్తూరు గత 30 సంవత్సరాలుగా గుట్టలుగా పేరుకుపోయిన చెత్త కూటమి ప్రభుత్వంతో మోక్షం వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం చిత్తూరు నగరం ఓబన్పల్లి కాలనీ వద్ద నగరపాలక సంస్థ డంపింగ్ యార్డును చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్తో సహా చెత్త సెగ్రిగేషన్ విధానాన్ని పరిశీలించి త్వరలోనే చెత్త మొత్తం తొలగించి ఆహ్లాద వాతావరణంలో ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కమిషనర్ సార్ ఓకే సార్ ఓకే సార్ వాయిస్ స్పీకర్ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం దాటింది. చిత్తూరు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు ఉద్దేశించుకొని ఈరోజు చిత్తూరు పట్టణంలో ఉన్న డంప్ యార్డ్ను మా సహచర ఎమ్మెల్యే గారితో ఇక్కడ సందర్శించడం జరిగింది. ప్రభుత్వంగానే ఇక్కడికి రావడం, ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మా ఎమ్మెల్యే గారి సహకారంతో స్వచ్ఛాంధ్ర మిషన్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఎప్పుడో గత 30 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించే భాగంలో ఇక్కడ సుమారుగా 1,20,000 టన్నులున్న ఈ వేస్టేజ్ గార్బేజ్ని అంతా ట్రీట్మెంట్ చేసి ఇక్కడ ఒక పార్కును కూడా అధునాతన వసతులతో ఇక్కడ నిర్మించేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఇది చిత్తూరు పట్టణ ప్రజలందరికీ ఒక శుభవార్తగా భావించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే